నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గంజాయి డ్రగ్స్ పై యుద్ధం ప్రకటిస్తున్న గంజాయి బ్యాచ్ కి సహకరించే వారికి గుణపాఠం చెబుతా హెచ్చరించిన సీఎం చంద్రబాబు. యాంటీ నార్కోటిక్స్ డే సందర్భంగా గుంటూరులో వాగ్దాన్ పాల్గొన్న సీఎం చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు, విద్యార్థులు. ఆర్థిక శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష, రాబడులు, నిధుల వినియోగంపై ఆరా. డ్వాక్రా సంఘాలతో మహిళలకు ఆర్థిక ప్రగతి, మెప్మా ఆర్పీలకు ట్యాబ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే నసీర్. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, చైల్డ్ అబ్యూసింగ్ పై విద్యార్థులతో జరిగిన వాగ్దాన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఫీవర్ ఆసుపత్రి నుంచి చిల్లీస్ సెంటర్ వరకు జరిగిన యాంటీ నార్కోటిక్ డే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. టీడీపీ నేతలు భారీ గజమాలతో సీఎంకు ఘన స్వాగతం పలికారు. ఈ వాగ్దాన్ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఎమ్మెల్యేలు బోర్ల రామాంజనేయులు, గళ్లా మాధవి, నసీర్ అహ్మద్, విద్యార్థులు పాల్గొన్నారు. గంజాయి డ్రగ్స్ పై యుద్ధాన్ని ప్రకటిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఎవరు అడ్డు వచ్చినా తొక్కుకుంటూ పోతామన్నారు. గత ప్రభుత్వం గంజాయి కట్టడిపై దృష్టి పెట్టలేదని మండిపడ్డారు. యాంటీ నార్కోటిక్స్ డేను గుంటూరులో నిర్వహించారు. శ్రీ కన్వెన్షన్లో నిర్వహించిన సదస్సులో సీఎం చంద్రబాబుతో పాటు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రులు అనిత, గుమ్మడి సంధ్యారాణి, డోలా బాల వీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యేలు గళ్లా మాధవి, నసీర్ అహ్మద్, బోర్ల రామాంజనేయులు, ఈగల్ డైరెక్టర్ ఆకే రవికృష్ణ, ఇతర కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. గంజాయి బ్యాచ్కు సహకరించే వారికి గుణపాఠం చెప్తామని సీఎం హెచ్చరించారు. గంజాయిని నిర్మూలించడం ఒక్క ప్రభుత్వ బాధ్యతే కాదని ప్రజలు కూడా సహకరించాలని సూచించారు. తప్పుడు పనులతో రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే కుదరదని చంద్రబాబు తేల్చి చెప్పారు. గంజాయికి బానిసలై తమ జీవితాలతో పాటు కుటుంబాలను రోడ్డున పాలు చేయవద్దని యువతకు సీఎం హితవు పలికారు. డ్రగ్స్ వ్యతిరేక ప్రచారానికి సినీ నటులు కూడా ముందుకు రావాలని, ప్రజా చైతన్యం కోసం కృషి చేయాలన్నారు. నేను లా అండ్ ఆర్డర్లో చాలా సమస్యలు చూశాను. ఆ రోజు మీరందరూ చూస్తే తీవ్రవాద సమస్య. దీనివల్ల ప్రజలకు సేఫ్టీ ఉండదు, ప్రజల జీవితాలన్నీ కూడా అతలాకుతలమవుతాయనే ఉద్దేశంతో నేను ఒక పిలిపిచ్చాను, నేను పోరాడాను. ఇంకొక పక్క రాయలసీమలో ముఠా కక్షలు కుటుంబాల్ని పూర్తిగా హతమార్చే పరిస్థితి. నేను మీ అందరి పైన గంజాయి పైన డ్రగ్ పైన యుద్ధాన్ని ప్రకటిస్తున్నా. ఎవరైనా అడ్డం వస్తే తొక్కుకుంటా పోవడం తప్ప ఎవరిని వదిలిపెట్టను. కేంద్రం వివిధ కార్యక్రమాలకు ఇచ్చే నిధుల్ని మూలధన వ్యయానికి ఖర్చు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఆర్థిక శాఖపై సీఎం సమీక్షించారు. మంత్రి పయ్యావుల కేశవ్తో పాటు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆర్థిక శాఖ స్థితిగతులు, రాబడులు, ఖర్చులపై వివరాలను అధికారులను అడిగి సీఎం తెలుసుకున్నారు. నాబార్డు నుంచి నిధులు సమీకరించి పంచాయతీరాజ్ శాఖపై ఎక్కువ ఖర్చు చేయాలని సూచించారు. గంజాయి డ్రగ్స్ నిర్మూలనపై ఈగల్ నిరంతరం కృషి చేస్తుందని ఈగల్ సెల్ డైరెక్టర్ ఐజీ ఆకే రవికృష్ణ తెలిపారు. ఈగల్ క్లబ్ ద్వారా డ్రగ్స్ నివారణకు కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆకే రవికృష్ణ చెప్పారు. శ్రీ కన్వెన్షన్లో నిర్వహించిన అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ సదస్సులో ఆయన మాట్లాడారు. అనేక చోట్ల గంజాయి సాగును గుర్తించి వాటిని ధ్వంసం చేయడంతో పాటు ప్రత్యామ్నాయ సాగుపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. ఈగల్ డేటా సెంటర్ ద్వారా ఎవరు డ్రగ్స్ తీసుకున్నా, సరఫరా చేసినా వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పూర్తి స్థాయిలో రాష్ట్రంలోని డ్రగ్స్ నివారణ కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటాం సార్. అదేవిధంగా
మనకి ఏఎస్ఆర్ జిల్లాలో కూడా చాలా పంటను మనం ధ్వంసం చేయడమే కాకుండా అసలు సాగే చేయకుండా గత సంవత్సరంలో మన ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ప్రోగ్రామ్స్ చేయడం వల్ల, ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఇవ్వడం వల్ల ప్రభుత్వం ప్రజల్లో మార్పు వచ్చింది సార్. మౌలికమైన మార్పు ద్వారానే మనం ఇది సాధ్యపడింది సార్. అదేవిధంగా అంతర్జాతీయ చెక్ పోస్టులు, అదేవిధంగా డిమాండ్ సార్, మనకి డ్రగ్స్ వద్దు బ్రో అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక బలమైన క్యాంపెయిన్ తీసుకుంది సార్. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తున్నారని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపట్టిందని రామాంజనేయులు అన్నారు. యాంటీ నార్కోటిక్స్ డే సందర్భంగా గుంటూరులో నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని గంజాయికు కేరాఫ్గా మార్చిందని విమర్శించారు. దాడులు జరిగేటటువంటి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి స్థానంలో ఉందన్నటువంటి ఒక అపవాదును జగన్మోహన్ రెడ్డి మనకు విడిచిపెట్టి వెళితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక్క సంవత్సరంలోనే చేసినటువంటి పనుల గురించి మనం మాట్లాడాలి. ఏదైతే సబ్ కమిటీ ఏర్పాటు చేశారో, అదేవిధంగా ఈగల్ విభాగం, ఈ ఫోర్స్ విభాగం, స్పెషల్ టాస్క్ ఫోర్స్, బయట నుంచి పక్కనున్నటువంటి రాష్ట్రాల నుంచి ఏదైనా గంజాయి చిన్న మొత్తంలో వస్తే దాన్ని కూకటి వేళతో అక్కడికక్కడే పట్టుకొని కఠినంగా శిక్షించేటటువంటి యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో రీసోర్స్ పర్సన్లకు ట్యాబ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, డిప్యూటీ మేయర్ సజీలా, కార్పొరేటర్లు మెప్మా పీడీ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గానికి సంబంధించిన 150 మంది ఆర్పీలకు ట్యాబ్లను ఎమ్మెల్యే అందించారు. డ్వాక్రా సంఘాలకు అండగా నిలవడంతో పాటు ప్రభుత్వ పథకాలను పేదలకు చేర్చేందుకు మెప్మా ప్రత్యేక కృషి చేస్తుందని నసీర్ చెప్పారు. పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి 9590 ఆర్పీలందరికీ కూడా ఈరోజు ట్యాబ్స్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. చాలా సంతోషం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో కొత్త ఆలోచనతో ఈరోజు P4 పథకాన్ని, ముఖ్యంగా పేదవారిని ఉన్నతమైనటువంటి వర్గాలకు సమానంగా ఎదిగేటువంటి విధంగా పెట్టినటువంటి కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకొని వెళ్ళడానికి ఒక నూతన ఒరడితో ఈరోజు ట్యాబ్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రజలందరూ, ముఖ్యంగా ఆర్పీలందరూ కూడా మరింత పారదర్శకంగా ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా, సమాజంలో ఉన్నటువంటి భేదాభిప్రాయాలను తొలగించేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని దీన్ని వెసులుబాటును మీరందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ, సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ అన్నారు. కొత్తపేట మల్లయ్యలింగం భవన్లో జరిగిన మీడియా సమావేశంలో సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో గంజాయి సాగు గుర్తించి వాటి మూలాలను నిర్మూలించాలని కోరారు. నేడు చిన్న చిన్న దుకాణాల్లో పాన్ మసాలా, గుట్కా, ఖైనీ ప్యాకెట్లు తేలిగ్గా దొరుకుతున్నాయని, వాటి వాడకం వల్ల క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందని అన్నారు. వాటి తయారీ కేంద్రాలను గుర్తించి నిర్మూలించాలని సూచించారు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం మరో 40,000 ఎకరాలు కావాలని చంద్రబాబు మాట్లాడటం బాధాకరమని అన్నారు. రైతులు మరలా భూములు ఇచ్చేందుకు ఆసక్తిగా లేరని స్పష్టం చేశారు. గతంలో ఇచ్చిన భూములకు సంబంధించి నిర్మాణాలు చేపట్టి డెవలప్మెంట్ చూపిస్తే రైతులు ఆసక్తిగా మరో 40,000 ఎకరాలు ఇచ్చేందుకు ముందుకు వస్తారని చెప్పారు. త్వరలో జరిగే సిపిఐ జాతీయ మహాసభల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై చర్చించి భవిష్యత్ ఆందోళన కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, నగర కార్యదర్శి కోటా మాలియాద్రి తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే ఉత్పత్తి చేస్తారో వాళ్ళని పట్టుకోరు, ఎవరైతే సరఫరా చేస్తారో వాళ్ళని పట్టుకోరు. అమాయక పిల్లకాయలు, సినిమా యాక్టర్లు వాళ్ళు తింటారు, వాళ్ళని పట్టుకొని హరాస్ చేస్తారు. టీడీపీ గవర్నమెంట్ ఇప్పుడు సిట్టేసింది, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇప్పుడు సిట్టేసింది, కానీ ఏం వేసినా కూడా దీన్ని బయట చేయడం లేదు. ఇవన్నీ కూడా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఏం చేసి తెలియదు. ఆ మాత్రం నిఘా విభాగాలు ఎన్ని ఉన్నాయి. రాజధాని నిర్మాణం మొదలు పెట్టక ముందుగానే ఇంకొక 40,000 ఎకరాలని క్యాపిటల్ తీసుకుందామని చెప్పేసి ప్రతిపాదన పెట్టారు. పంట పండేటువంటి భూముల్ని ఈ విధంగా చేస్తే దేశ ఆర్థిక వ్యవస్థ, ఆహార వ్యవస్థ నష్టం వస్తుంది. అయ్యా 30,000 ఎకరాలు తీసుకున్నారు కదా, అది గడ్డి పీకండి, పునాదులు వేయండి, అది కట్టండి, అప్పుడు విశ్వాసం వస్తుంది మాకు. అప్పుడు ఈ భూములు అవకాశం ఉంటుంది. అది గడ్డి మళ్ళీ అట్లే ఉంటే మళ్ళీ ఇంక 40,000 ఎకరాల భూములు ఏమంటే
ఇప్పటికే 5 ఏళ్ల పాటు పాపం బాధపడ్డారు భువనేశ్వర్ వాళ్ళు. అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ కార్యక్రమం జనచైతన్య వేదిక కార్యాలయంలో జరిగింది. రామన్నపేటలోని జనచైతన్య వేదిక కార్యాలయంలో జరిగిన అంతర్జాతీయ యాంటీ నార్కోటిక్ డే కార్యక్రమంలో మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, జనచైతన్య వేదిక అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, మాజీ ఐపీఎస్ అధికారి మండవ విష్ణువర్ధన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలు చేస్తున్న పనులపై పెద్దలు పర్యవేక్షణ ఉండాలని చెప్పారు. దేశంలో మాదక ద్రవ్యాల నియంత్రణ చేయాలంటే ప్రధానంగా ప్రతి ఒక్కరూ వాటి వాడకం వలన కలిగే దుష్పరిణామాల గురించి తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ధనార్జనే ధ్యేయంగా పేదల పిల్లలకు, అమాయకపు విద్యార్థులకు డ్రగ్స్ అలవాటు చేసి కొందరు సమాజాన్ని నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో గంజాయి విచ్చలవిడిగా లభ్యమవుతుందని అన్నారు. ఈ గంజాయి సాగు చేసే గిరిజనులు, పేదలకు ప్రభుత్వం ఉపాధి అవకాశాలు కల్పించి గంజాయి సాగును అడ్డుకోవచ్చని సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పలు ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. దీన్ని ఎవ్వరు కూడా లైట్గా తీసుకోకూడదు. ఎందుకంటే ఇది ఒక భయంకరమైన ఒక విషవాయువులు వ్యాపిస్తుంటే మీ ముక్కుకే వస్తాయి, మా ముక్కు రాదని ఏం లేదు. అందరం సఫర్ అవుతాం ఏదో ఒక రోజు. రిమెంబర్, ఆ ఊరికి ఆ కార్నర్లో నొప్పి అంటుకుంటే మన ఇంటి దగ్గర నొప్పి రావడానికి ఎక్కువ టైం పడదు. గాలి మారాలంతే, గాలి ఎప్పుడైనా మారుతుంది. సో ప్రతి వాళ్ళ ఎఫర్ట్ ఉండాలి. ప్రతి క్షణము జాగ్రత్తగా ఉండటము, తర్వాత దాన్ని డిజప్రూవ్ చేయటము. నెక్స్ట్ పర్టికులర్గా పొలిటికల్ దీనిలో విల్ పవర్కి మన రాజకీయాలతో చాలా దగ్గరగా ఉన్న ఇద్దరు. తెనాలిలో జాన్ విక్టర్ అనే న్యాయవాది మరో ఇద్దరుపై అమానుష దాడికి పాల్పడిన పోలీసులపై కేసులు నమోదు చేయాలని ఐఎల్ఏ ఆధ్వర్యంలో కోర్టు ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఇండియన్ లాయర్స్ అసోసియేషన్, జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎల్ఏ రాష్ట్ర అధ్యక్షులు శాంతకుమార్ మాట్లాడుతూ తెనాలిలో న్యాయస్థానాలను గౌరవించకుండా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అమానుషంగా 3 యువకులను నడి రోడ్డుపై పోలీసులు హింసించారని గుర్తు చేశారు. అటువంటి పోలీసులపై 2 నెలలు గడుస్తున్నా కేసులు నమోదు చేయకపోవడం దారుణమని మండిపడ్డారు. బాధిత జాన్ విక్టర్ అనే లాయర్ కు ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. దాడికి పాల్పడిన పోలీసులపై చర్యలు చేపట్టకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బాధితుడు రాకేష్, ఐఎల్ఏ సభ్యులు వేణు, గుండు శ్రీను, వై సురేష్ బాబు, సందీప్, కట్ట నరసింహ, సుబాని తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ ప్రజల్ని హింసించిన సంఘటనలపైన స్పందించకపోవడం, వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి ఎటువంటి చొరవ తీసుకోకపోవటం చాలా దుర్మార్గం. దానికి నైతిక బాధ్యత నాదెండ్ల మనోహర్ గారు, మినిస్టర్ గారు వహించాలి. బాధ్యత వహించి రాజీనామా అయినా చేయాలి. లేకపోతే బాధ్యులైన సిఐల్ని, పోలీసులందరిపైన వాళ్ళని సస్పెండ్ చేసి వాళ్ళపైన కేసులు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేయాలని మా ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తూ ఉంది. వెలగపూడి అసెంబ్లీ కమిటీ హాల్లో పిటిషన్ల కమిటీ సమావేశం జరిగింది. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు నేతృత్వంలో నిర్వహించిన సమావేశంలో సైబర్ క్రైమ్, బెట్టింగ్ యాప్లపై చర్చించారు. రాష్ట్రంలో సైబర్ క్రైములు బాగా పెరిగిపోయాయని, లోన్ యాప్ల ద్వారా రుణాలు తీసుకుని వేధింపులకు గురికావడం ఆవేదన కలిగిస్తుందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఇకపై ప్రతి 15 రోజులకోసారి పిటిషన్ల కమిటీ సమావేశమై ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని చెప్పారు. ఎక్కువగా ఇళ్లలో స్త్రీలు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ఇంట్లో ఉన్నప్పుడు మరి అనుకోకుండా వాళ్ళు ఏదో సీరియల్స్ కోసం చూస్తున్నప్పుడు సడన్గా అలా యూట్యూబ్లోకి వెళ్తే ముందు పేకాడండి, రమ్మి, డబ్బులు కొట్టండి అని చెప్పి రావటం. మరి ఒకసారి ఫస్ట్ టైం అయితే కంపల్సరీగా అందరూ డబ్బులు కొడతారంట. మరి 3వ సారి 4వ సారి నుంచి మొత్తం ఇల్లు గుల్ల. అలాగే లోన్ యాప్ పొరపాటున టచ్ అయినా కూడా ఓ 10,000 అప్పు ఆటోమేటిక్గా రావటం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, శానిటరీ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం కొనసాగుతుంది.
కార్పొరేషన్ కార్యాలయం ఎదుట చేపట్టిన ధర్నాలో ఇంజనీరింగ్ కార్మికులు పాల్గొని తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు పెంచాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని యూనియన్ నాయకులు మధుబాబు కోరారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఏడాది గడిచినా అమలు చేయకపోవడం దురదృష్టకరమన్నారు. మేము మాకు సమానంగా అందరికి సమానంగా 6,000 రూపాయలు జీతం పెంచాలి, అలాగే మాకు అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలి, మాకు మినిమం టైం స్కేల్ ఇవ్వాలి, మాకు హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలి, అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ మాకు ఇవ్వాలి, గ్రాడ్యుటీ మాకు ఇవ్వాలి, ఎవరైనా చనిపోతే వారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. ఇక మీద మేము అత్యవసర విభాగాలైన స్ట్రీట్ లైటింగు, వాటర్ వర్క్స్ కూడా ఆపే యోచనలో ఉన్నాం. దాంట్లో భాగంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నగరపాలక సంస్థలు, అన్ని పురపాలక సంఘాల నుంచి పెద్ద ఎత్తున వడ్డేశ్వరంలో CDMA కార్యాలయానికి వచ్చి CDMA కార్యాలయాన్ని ముట్టడి చేసి మేము అక్కడ నోటీస్ ఇచ్చి CDMA గారికి మేము ఈ తేదీ నుండి స్ట్రీట్ లైటింగ్ ఆపుతాం, ఈ తేదీ నుండి వాటర్ వర్క్స్ ఆపుతామని చెప్పి నోటీస్ ఇవ్వబోతున్నాం. CMA ఫైనల్ పరీక్ష ఫలితాల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించిన మాస్టర్ మైండ్స్ విద్యార్థులు రిషబ్ ఓస్వాల్, కొత్తపేట తేజస్విల్ని న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘనంగా సన్మానించారు. వివిధ కామర్స్ కోర్సులలో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు 55 సార్లు ఫస్ట్ ర్యాంకులు సాధించడం జరిగిందని, కానీ ఈసారి ఫైనల్ లెవెల్లో 2 విద్యార్థులకు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు రావడం చాలా అరుదైన సంఘటన అని మాస్టర్ మైండ్స్ అడ్మిన్ అడ్వైజర్ CA మట్టిపల్లి మోహన్ తెలియజేశారు. ఇలాంటి ఉత్తమ ఫలితాలను సాధించడానికి కృషి చేసిన విద్యార్థులకు, సహకరించిన వారి తల్లిదండ్రులకు, అధ్యాపక బృందానికి మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ కి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. మాజీ మేయర్ కన్నా నాగరాజు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కన్నావరి తోటలో నిర్వహించిన కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. కేక్ కట్ చేసిన నాగరాజుకు పలువురు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శారదా చంద్రమౌళేశ్వర స్వామి పాదోదకం పావనం శుభం. శ్రీ సత్యసాయి ప్రేమ ప్రవాహిని రథయాత్ర, సత్యసాయి సేవా సమితి, సత్యసాయి శాంతి సుధా సంయుక్త ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో అట్టహాసంగా నిర్వహించారు. శ్రీ సత్యసాయి 100వ జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రేమ ప్రవాహిని రథయాత్ర చేస్తున్నామని డాక్టర్ PL నరసింహారావు వెల్లడించారు. 3 రోజుల పాటు గుంటూరు జిల్లాలో ఈ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా సేవాదళ కోశాధికారి రోసారావు, కన్వీనర్ రామకృష్ణ, శిరీష తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ప్రతి భజన మండలికి భగవాన్ బాబా వారి 100వ జన్మదిన వేడుకల ఆ సందర్భంగా 26, 27, 28 3 రోజులు గుంటూరు జిల్లా కేటాయించారు. ఆ భాగంగా ఇవాళ మేము అమరావతి రాజధాని పరిధిలో మంగళగిరి, గుజరాల, తెనాలి, ఇవాళ గుంటూరు పట్టణం మొత్తం ఈ రథాన్ని అందరికీ సందర్శనార్థం ఈ రథయాత్ర చేస్తుంది. రేపు కొప్పర్లు, ఉప్పలపాడు, పత్తిపాడు మీదుగా బాపట్ల జిల్లాకి. జిల్లా వైసీపీ మైనార్టీ సెల్ అధ్యక్షునిగా పఠాన్ సైదా ఖాన్ నియమితులయ్యారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పఠాన్ సైదా ఖాన్ ను జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులుగా నియమించారు. ఈ సందర్భంగా వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబును మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గంజాయి, డ్రగ్స్ పై యుద్ధం ప్రకటిస్తున్న గంజాయి బ్యాచ్ కి సహకరించే వారికి గుణపాఠం చెబుతా హెచ్చరించిన సీఎం చంద్రబాబు. యాంటీ నార్కోటిక్స్ డే సందర్భంగా గుంటూరులో వాగ్దాన్, పాల్గొన్న సీఎం చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు, విద్యార్థులు. ఆర్థిక శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష, రాబడులు, నిధుల వినియోగంపై ఆరా.
డ్వాక్రా సంఘాలతో మహిళలకు ఆర్థిక ప్రగతి, మెప్మా ఆర్పీలకు ట్యాబ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే నసీర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.